పాపం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అధికారం పోయిందన్న బాధ ఎంత దాచుకున్నా గాని దాగట్లేదు. ఏదో ఒక రూపంలో ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క రోజు ఆ బాధ బయటికి వస్తూనే ఉంది. అయితే నిన్న మాజీ మినిస్టర్ కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చింది, ప్రజలను మభ్యపెట్టడం జరిగింది, అందుకే గెలిచారు. వాళ్ళు ఈ హామీలను ఇట్లా అమలు చేయకుంటే మేము వదిలే ప్రసక్తే లేదు, ఎలా ఇచ్చిపెడతాం మేము అంటూ కొద్దిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి కేటీఆర్ గారు. అయితే మాజీ మంత్రి కేటీఆర్ కి మినిస్టర్ సీతక్క కౌంటర్ మాత్రం మామూలుగా లేదు కదా. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అది 100% అమలు చేసి తీరుతాం. కొత్త ప్రభుత్వం వచ్చి కనీసం వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే అరవడం మొదలు పెట్టారు. మీరు 10 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చెయ్యనందుకే, ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకే మిమ్మల్ని ప్రజలు పక్కకు పెట్టడం జరిగింది. అయినా అది తెలుసుకోకుండా కొత్త ప్రభుత్వంపై ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటూ కౌంటర్ ఇచ్చారు మినిస్టర్ సీతక్క. ఒకవేళ సాధ్యం కాని హామీలు మావి అయితే మావి కాపీకి కాపీ కొట్టి మీరెందుకు హామీ ఇచ్చారు, మరి మీరు ఎలా సాధ్యం చేసేవారు అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సీతక్క. అయితే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూస్తే కూడా సేమ్ టు సేమ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కొట్టినట్లే ఉందనేది మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూద్దాం. కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా, రూపాయలు 5 లక్షల బీమా, ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా సౌకర్యం, తెల్ల రేషన్ కార్డున్న 93 లక్షల కుటుంబాలకు లబ్ధి అంట. అన్నపూర్ణ పథకం, అందరికీ సన్నబియ్యం, రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుపై సన్నబియ్యం సరఫరా. ఆసరా పెన్షన్, కాంగ్రెస్ పార్టీ 4000 ఇస్తా అంటే ఆసరా పెన్షన్ ద్వారా 5000 రూపాయలు ఇస్తాం, దివ్యాంగులకు 6000 అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద 15000 రూపాయలు ఇస్తాము అంటే బీఆర్ఎస్ పార్టీ ఏకంగా రైతు భరోసా ద్వారా 16000 ఇస్తాం, మొదటి ఏడాది నుంచి రూపాయలు 12000, దశల వారీగా 5 ఏళ్లలో 16000కు పెంపు. అగ్రవర్ణ పేదలకు గురుకులాలు. కేసీఆర్ ఆరోగ్య రక్ష 15 లక్షలు, సౌభాగ్య లక్ష్మి రూపాయలు 3000. గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ పార్టీ 500 చేస్తామంటే కేసీఆర్ 400కే గ్యాస్ సిలిండర్ అని ప్రకటించడం జరిగింది. మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు. హైదరాబాద్ లో మరో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఆల్రెడీ 2014-18లో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకే దిక్కు లేదు, మరో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ప్రకటించడం జరిగింది. మరి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో ప్రకటించిందో దాన్ని కాపీ కొట్టి కొంచెం అంటే ఇచ్చే అమౌంట్ ను పెంచడం జరిగిందే తప్ప ఇదేదో బీఆర్ఎస్ పార్టీ తయారు చేసుకున్న మేనిఫెస్టో కాదు. మరి ఒకవేళ ఇప్పుడు సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పే కేటీఆర్ గారు మీరు అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని ఎలా అమలు చేసేవారో సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌంటర్ ఇద్దాం అనుకున్న కేటీఆర్ కు సీతక్క ఇచ్చిన కౌంటర్ మాత్రం మామూలుగా లేదు. ఇంకోసారి నోటికొచ్చినట్లు వాగకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మినిస్టర్ సీతక్క.